పిల్లలు చిన్నగా ఉండడంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని సిచ్యుయేషను. ఒక 1.5 ఇయర్ బ్యాక్ నాకు ఏదైనా చేస్తే బాగుండు అని ఆలోచిస్తున్నాను. అది కూడా ఇంట్లో నుంచి మనకు నచ్చిన టైంలో చేసుకునే అవకాశం వచ్చింది, అది కూడా వెస్టేజ్ ద్వారా. జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్ళి చేయాలా, ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటాం. కానీ వెస్టేజ్లో ఫస్ట్ అయితే బిజినెస్ ప్లాన్ విన్నాము. ఎందుకంటే దీంట్లో మనం మంచో చెడో తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్లాన్ వినాలి కాబట్టి ఫస్ట్ బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు మెయిన్గా దీంట్లో మాకు రిస్క్ లేదనిపించింది. ఎందుకంటే దీంట్లో ఎక్కడ కూడా డబ్బులు కట్టాలని చెప్పలేదు, ఎవరి చేత కట్టియాలని చెప్పలేదు, మనం ఎక్కడికో వెళ్ళి చేయనవసరం లేదు, మన ఇంట్లో ఫ్రీ టైంలో మనం చేసుకోవచ్చు. ఫస్ట్ అక్కడ పాజిటివ్ కనెక్ట్ అయింది. నెక్స్ట్ దీంట్లో మెయిన్గా ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, పని చేయలేని రోజు ఇన్కమ్ ఉంది, అది కూడా 3 తరాల వరకు ఉంది. ఆ పాయింట్ కూడా బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఎక్కడ జాబ్ చేసినా కూడా మనం జాబ్ చేసినంత కాలమే ఇన్కమ్. నేను జాబ్ చేయాలనుకున్నా, జాబ్ చేసినా కూడా కష్టపడినంత కాలమే ఇన్కమ్, పని చేయలేని రోజు లేదు. దానికంటే బెస్ట్ ఆపర్చునిటీ అనుకొని వెస్టేజ్నే ఫుల్ టైం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. కాకపోతే మనం చేయాలంటే ఇది మంచిదా కాదా అని సార్ బిజినెస్ ప్లాన్ చెప్పారు. కాకపోతే ప్రోడక్ట్స్ బేస్డ్ అన్నారు. ప్రోడక్ట్ క్వాలిటీ తీయాలి, ఫస్ట్ అయితే ప్రోడక్ట్ క్వాలిటీ చూద్దామని కంప్లీట్గా ఒక 2 months పాటు ప్రోడక్ట్ క్వాలిటీయే చూసాం. ఎందుకంటే మనం వేరే వాళ్ళకి ప్రమోట్ చేయాలంటే మనల్ని నెగిటివ్గా అనుకోకూడదు. ఏదో బిజినెస్ కోసం చెప్పారు వీళ్ళు అన్న బ్యాడ్ నేమ్ మనకు రావద్దు అని ఒక 2 months పాటు కంప్లీట్గా ప్రోడక్ట్ క్వాలిటీ చూసాము. ఎవరికి వచ్చిన కొత్తలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం బిజినెస్ ప్లాన్ ఎవరికైనా ప్రమోట్ చేసినా కూడా ఫస్ట్ ఆలోచిస్తారు ఏదైనా ప్రోడక్ట్ వాడడానికి. మేము కూడా అదేవిధంగా ఫస్ట్ ఆలోచించాము. ఒక 2 months క్వాలిటీ చూసిన తర్వాత ప్రతి ఒక్క ప్రోడక్ట్ మేము అబ్జర్వ్ చేసింది, డిష్ వాష్ దగ్గర నుంచి ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, ఇంకా షాంపూస్ వాడాము, అలానే పేస్ట్ వాడాము, ఇంకా అన్నీ ప్రతి ఒక్కటి క్లీనింగ్ పర్పస్కి సంబంధించి వాడాము. అలానే రైస్ బ్రాన్ ఆయిల్ వాడాము, టీ పౌడర్ వాడాము స్టార్టింగ్లో. ఫస్ట్ ఒక 1 month అవైతే తీసుకున్నాము, క్వాలిటీ చూసాము, చాలా బాగా అనిపించినాయి. డీమార్ట్లో దానికి దీనికి చాలా క్వాలిటీ పరంగా డిఫరెన్స్ అనిపించింది. మనకి యూసేజ్ పర్పస్ కూడా అంటే కల్తీ లేని ప్రోడక్ట్స్ కాబట్టి న్యాచురల్గా చాలా బాగా అనిపించింది. సరే దీంట్లో ప్రోడక్ట్స్ బాగున్నాయి అని ఒక 2 months క్వాలిటీ చూసిన తర్వాత మేము ఫాస్ట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అది ఫాస్ట్ స్టార్ట్ అని కూడా మాకు తెలీదు, కాకపోతే సార్ చెప్పారు మీరు ఫాస్ట్ స్టార్ట్ అయ్యారమ్మా అని. ఇప్పట్లాగా అప్పట్లో మేము జూమ్ మీటింగ్స్ వినేవాళ్ళం కాదు, ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు, జస్ట్ మాకు మేము ప్రోడక్ట్స్ కొనుక్కొని ఇంట్లో ఉండేవాళ్ళం. యూట్యూబ్లో కూడా ఏం నాలెడ్జ్ చూడలేదు, ఎందుకంటే అప్పుడు అంత చూడాలి తెలుసుకోవాలి అని తెలీదు. ఏదో ప్రోడక్ట్స్ అన్నారు వాడుతున్నాం అంతే. అలా ఛాంపియన్స్ డేకి వెళ్ళినప్పుడు అక్కడికి డిఫరెంట్ లీడర్స్ వచ్చారు. మనకి హైయెస్ట్ ఇన్కమ్ 18 లక్షలు విజయ్ రాశారు. ఆ సార్ అప్పుడు ఛాంపియన్స్ డే కండక్ట్ చేసేవాళ్ళు. ఫస్ట్ సారే మాట్లాడారు, సార్ వర్డ్స్ విన్నాము. డిగ్రీ చదువుకొని ఈరోజు 18 లక్షలు తీసుకుంటున్నారు. ఇంకా మన రామధనిల్ సార్ మాకు బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన సారే. ఒక 1.5 lakh శాలరీ రావడం బయట ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఎంత కష్టమో మనకు తెలుసు. అలాంటి 1.5 lakh శాలరీ ఉండే జాబ్ని రిజైన్ చేసి వెస్టేజ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు జాబ్కి వెళ్దామా వద్దని ఆలోచిస్తూ కష్టపడుతూ జాబ్కి వెళ్ళడం మేలా, ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వచ్చారు వాళ్ళు. వెస్టేజ్ చేస్తున్నారు అని నేను కూడా ఒక ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి ముందుకు వచ్చా. ఇంకా ఛాంపియన్స్ డేకి వెళ్ళాక చాలా బాగా కనెక్ట్ అయింది. అక్కడ గవర్నమెంట్ జాబ్ చేసి వెస్టేజ్ని పార్ట్ టైంగా చేసే వాళ్ళు ఉన్నారు. ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి కానీ ఇంట్లోనే హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉండి బయటికి వెళ్ళలేని వాళ్ళు చాలామంది వెస్టేజ్ చేస్తున్నారు. ఇలా చాలా బాగుందనిపించింది. మనం ఇంట్లోనే ఉండి మంచి ఇన్కమ్ తీసుకునేది, అలానే హెల్త్గా ప్రోడక్ట్స్ కూడా చాలా హెల్తీగా బాగా అనిపించినాయి. అక్కడ బాగా కనెక్ట్ అయ్యాము. ఇంకా అదే క్రమంలో వర్క్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాము. నెక్స్ట్ బూట్ క్యాంప్ జరిగింది. అక్కడికి కూడా చాలామంది లీడర్స్, ఇక్కడ హైదరాబాద్లో అయితే కొంతమంది లీడర్సే ఉన్నారు. విజయవాడలో 3 రోజులు బూట్ క్యాంప్ జరిగింది. అక్కడికి 1,68,00,000 తీసుకునే సిద్ధార్థ్ సింగ్ సార్ వాళ్ళ వైఫ్ వచ్చారు, కంపెనీ మేనేజ్మెంట్ ట్రైనర్. ఇంకా చాలామంది దీపక్ సూ సార్ వచ్చారు, కంపెనీ మేనేజ్మెంట్. అలా డిఫరెంట్ లీడర్స్ వచ్చారు. వాళ్ళు ఎలా వెస్టేజ్లోకి వచ్చారు, ప్రీవియస్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ప్రజెంట్ వెస్టేజ్ని ఫుల్ టైం తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా మారింది, వాళ్ళు ఏ విధంగా లైఫ్ తీసుకున్నారు అని ప్రతి ఒక్కరూ చెప్పారు. వాళ్ళ మాటల్లో ఎక్కడా కూడా నిజాయితీ లేదనిపించలేదు. ఆ విధంగా వెస్టేజ్ అయితే చాలా బాగుందనిపించింది. ఒక్క నిమిషం లీడర్స్, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు. ఓకే సారీ లీడర్స్, మేడం పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళతోటి మళ్ళీ కంటిన్యూషన్ డిస్టర్బ్ లేకుండా ఉంటుందని వెళ్ళి మాట్లాడొచ్చాను. ఓకే మేడం. ఓకే సారీ లీడర్స్. ఆ విధంగా బూట్ క్యాంప్లో అందరు టెస్ట్ మనీని వాళ్ళు ఎలా వెస్టేజ్లోకి వచ్చారని లైఫ్ స్టైల్ అర్థమైన తర్వాత మనం కూడా వెస్టేజ్ని చేయొచ్చు. ఎలాంటి వాళ్ళు చదువుకొని వాళ్ళు కూడా చేస్తున్నారు. అక్కడ బీబీ మేడము
4,00,000 3,50,000 దాకా తీసుకుంటుంది ఇన్కమ్. మేము అప్పుడు వెస్టేజ్లోకి వచ్చినప్పటికి మేడం థర్డ్ క్లాస్ చదువుకొని అంత ఇన్కమ్ తీసుకుంటున్నారు, మనం బీటెక్ చదువుకున్నాం. అలాంటి వాళ్ళు చేయంగా మనం చేయలేమా? ఎక్కడో విలేజ్లో ఉండి కూడా వెస్టేజ్ని చేస్తున్నారు, మనం టౌన్లో ఉన్నాం, మనము చేయొచ్చు అని స్ట్రాంగ్గా వెస్టేజ్ని తీసుకొని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక 2 నెలలకే బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యాను. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 42 రూపీస్, ఎందుకంటే నాకు నేను ప్రోడక్ట్స్గా తీసుకుంటే వచ్చిన ఇన్కమ్. అదేవిధంగా నా హైయెస్ట్ ఇన్కమ్ 14,000 వచ్చింది గోల్డ్ డైరెక్టర్గా. ఇయర్ ఎండ్ ఇప్పటి నుంచి ఒక 1 ఇయర్ గోల్గా పెట్టుకున్నా. ఇప్పటిదాకా కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ అనేది కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ ఇప్పటి నుంచి కమిట్మెంట్ తోటి వర్క్ చేసి టీమ్ మెంబర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, అందరు కూడా కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నారు. అదే కమిట్మెంట్ తోటి ఇంకొక 1 ఇయర్కి మినిమం 50,000 నేను ఇన్కమ్ తీసుకొని అలానే ఒక కంపెనీ ద్వారా ఒక కార్ ఫండ్ అచీవ్ అయ్యి నెక్స్ట్ మా టీంలో వాళ్ళు కూడా నన్ను డైరెక్ట్ లెగ్స్గా ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మినిమం 30,000 ఇన్కమ్ రావాలి అని గోల్గా పెట్టుకొని అప్లైనర్స్ సపోర్ట్ తోటి డౌన్లైనర్స్ సపోర్ట్ తోటి కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నాం. ఈరోజు మనం కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి, అసలు కన్సిస్టెన్సీ ఆఫర్లో మనకు ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ లేనిది అనే దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. జనరల్గా మనకి కన్సిస్టెన్సీ అంటే అసలు మీనింగ్ ఏంటి? క్రమం తప్పకుండా రెగ్యులర్గా చేసే వర్క్ కన్సిస్టెన్సీ. అదేవిధంగా మన కన్సిస్టెన్సీ ఆఫర్లో ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, ఏ విధంగా కాస్ట్ తగ్గుతుంది, దీని ఆఫర్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. జనరల్గా మన కంపెనీలో అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. హెల్త్ కేరు, అలానే పర్సనల్ కేరు, ఇంకా హెల్త్ ఫుడ్, అలానే ఓరల్ కేరు, ఇంకా ట్రూ మ్యాన్ కేటగిరీ, అగ్రి కేరు, బ్యూటీ కేరు, స్కిన్ ఫార్ములా 9 అంటే మనకి స్కిన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కోర్స్ వాడుకోవడానికి కూడా మన దాంట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. బండికి సంబంధించి ఇంజిన్ ఆయిల్ ఉంది, అలానే ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్, ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అండి. మన ఇంట్లో వాడుకునే గ్రాసరీస్ తప్ప రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ మనకి వెస్టేజ్లో దొరుకుతాయి. కాకపోతే మన బయట షాపుల్లో ఉన్నట్లు సంతూర్ సోపు, పేస్టు అలా మన దాంట్లో ప్రోడక్ట్స్ ఉండవు. మన వెస్టేజ్లో ఉండే అవైలబుల్లో ఉండే ప్రోడక్ట్స్ మాత్రమే మనం వాడుకోవాలి. కాకపోతే దానికి ఆల్టర్నేట్గా అయితే కంపల్సరీ ఉంటాయి. సోప్స్లో ఒక 3 రకాల సోప్స్, పేస్ట్ 3 రకాలు, అలా ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. రైతులు వాడుకోవడానికి అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి. గ్రాసరీస్ ఎందుకు తీసుకొని రాలేదు మన కంపెనీ అంటే, జనరల్గా మనకి రైతులు అగ్రి ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, కానీ రైతులకి నష్టం చేయకూడదు, రైతులు కూడా దీంట్లోకి వచ్చి ఇన్కమ్ తీసుకోవాలి. ఒక్క ఫుడ్లో మనం తీసుకొని రాగలిగితే అంత 100% తీసుకొస్తామో లేదో తెలీదు, కానీ ప్రతి ఒక్క రైతు దీనిలో డిస్ట్రిబ్యూటర్గా వచ్చి మంచి ఇన్కమ్ తీసుకుంటూ మంచి క్వాలిటీ ఫుడ్ని మనకు అందిస్తూ ఉండాలని రైతులకు సంబంధించి అగ్రి ప్రోడక్ట్స్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. మనం ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు ఉంటాయి, అలానే ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే ఇంట్లో వాడుకునే క్లీనింగ్ పర్పస్కి సంబంధించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. అలానే హెల్త్కి సంబంధించి ప్రాబ్లం వచ్చినా రాకపోయినా, మన మెడిసిన్ కాదండి, సప్లిమెంట్ అంటే మనం తినే తిండికి ఆల్టర్నేట్గా వాడేది సప్లిమెంట్. అది వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలానే బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్, నెయిల్ పాలిష్ దగ్గర నుంచి మన బ్యూటీకి సంబంధించి బయట ఏవైతే ప్రోడక్ట్స్ వాడతామో దానికి ఆల్టర్నేట్గా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ మనందరివి కూడా. అలానే వ్యవసాయానికి సంబంధించి కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది మన కంపెనీలో, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది, మ్యాక్స్ డ్రైవ్ లిక్విడ్, బండికి సంబంధించి ఇంజిన్ ఆయిల్ ఉండడం జరుగుతుంది. ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం వాడొచ్చా వాడకూడదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. నేను వెస్టేజ్లోకి మా బాబు 3rd ఇయర్ రన్నింగ్లో ఉన్నప్పుడు వచ్చాను వెస్టేజ్లోకి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసి ఈరోజు నేను 100% ప్రోడక్ట్ యూజర్గా ఉన్నా. మా పిల్లలకి వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెస్టేజ్లో అవైలబుల్లో ఉంటే అది వెస్టేజ్లోదే ఉంటుంది. మా ఇంట్లో కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ దాంట్లో ఉంటే అదే ప్రోడక్ట్ ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ నచ్చినప్పుడు దాన్ని మనం మానేయలేము, వద్దన్నా కూడా తెచ్చుకుంటాం. ఆ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మేము వాడడం జరుగుతుంది. ఎలాంటి దాంట్లో కూడా ఏ ప్రోడక్ట్లో కూడా ఇది బాగాలేదు, దీంట్లో సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అన్న రీజన్ ఎక్కడా లేదండి.
ఎందుకంటే మన అన్నీ కూడా కెమికల్ ఫ్రీ న్యాచురల్ ప్రోడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనం ధైర్యంగా వాడుకోవచ్చు. కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్కి ఏ ప్రోడక్ట్ వాడాలి, ఏ ప్రాబ్లంకి వాడాలి అనేది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఐడియా ఉండదు. కొంచెం మనకి పైన ఉండే అప్లైనర్ని, సీనియర్స్ని కన్సల్ట్ అయితే వాళ్ళు డెఫినెట్లీ మనకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాల ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉంటుంది. ఇన్ని రోజులు మేము బయట డీమార్ట్లో కానీ మా ఇంటి పక్కన షాప్లో కానీ వాడుకున్నాం. ఇప్పుడు వెస్టేజ్లోయే మేము ఎందుకు వాడాలి, దీనివల్ల మాకు బెనిఫిట్ ఏంది, బయట దానికి దీనికి డిఫరెంట్ ఏంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. జనరల్గా మన వెస్టేజ్లో జాయిన్ అయిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాస్ట్ ఎక్కువ అనరు. కానీ జాయిన్ అవ్వక ముందే బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు, లేకపోతే ఎవరి ద్వారా అన్న వెస్టేజ్ అన్నప్పుడు వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువ అంట కదా ప్రోడక్ట్స్ అని మనతోటే డిస్కషన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఐడియా లేకపోవడం వల్ల. ఆ విధంగా ప్రోడక్ట్ మీద కాస్ట్ ఏ విధంగా తగ్గుతుంది, అసలు దానికి బయట దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అనేది వాళ్ళకి మనం అర్థమయ్యేలాగా చెప్పగలిగితే ఆ క్వశ్చన్ అనేది రాదు, ఆ డౌట్ ఎవరికి రాదు. ఈ స్లైడ్ని మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ డౌట్ అనేది క్లియర్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక వన్ సైడ్ ట్రెడిషనల్ బిజినెస్, ఇంకో సైడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ట్రెడిషనల్ బిజినెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిరాణా స్టోర్ ఉంది. జనరల్గా మనందరం మనకి దగ్గరలో లేకపోయినా దూరం అయినా కూడా ఒక 1 అవర్ జర్నీ అయినా డీమార్ట్కి ప్రిఫర్ చేస్తారు సిటీస్లో ఉండే ప్రతి ఒక్కరు. ఎందుకంటే డీమార్ట్లో అన్ని రకాల ప్రోడక్ట్స్ దొరుకుతాయి, బయటికి వెళ్ళిన అవసరం లేకుండా. అంతేకాకుండా కాస్ట్ కూడా తగ్గుతుంది, ఆఫర్లు ఉంటాయని. ఇక్కడ డీమార్ట్ని తీసుకుందాం మనం. ఇంకొక సైడ్ వెస్టేజ్. డీమార్ట్ వర్సెస్ వెస్టేజ్ చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేస్ట్ తీసుకుందామండి. 120 రూపాయలు ఎంఆర్పి ఉంది పేస్ట్. అంటే ఇక్కడ మన డీమార్ట్లో 100 రూపీస్ ఎంఆర్పి ఉంది పేస్ట్. వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువ కాబట్టి 120 రూపాయలు అనుకుందాం. ఎందుకంటే క్వాలిటీ ఎక్కువ కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్రోడక్ట్ గ్రేడ్ని బట్టే కాస్ట్ ఉంటుంది కాబట్టి మనది గ్రేడ్ నెంబర్ 1 ఉంటుంది కాబట్టి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది ఎంఆర్పి పరంగా. కానీ మనకి ఏ విధంగా కాస్ట్ తగ్గుతుంది, దాంట్లో ఉన్న బెనిఫిట్లు ఏంది అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఇక్కడ జనరల్గా మనం ఏదైనా మొబైల్, బ్రాండెడ్ టీవీ, ఏదైనా కూడా మనం బ్రాండెడ్ వస్తువులు కొంటే మనకు గ్యారంటీ ఇస్తారు ఒక 1 ఇయర్. అది కూడా లోకల్లో టీవీ కొన్నా ఇవ్వరు, లోకల్ మొబైల్ కొన్నా ఇవ్వరు. అలాంటి వాటికి కూడా లోకల్లో కొన్నోటికి లేదు గ్యారంటీ. ఇంకా అసలు పేస్ట్, ఇంకా మన నిత్యావసరాల మీద అయితే అసలే చెప్పనవసరం లేదు. మనం జస్ట్ ఇంటికి తీసుకొచ్చుకుందాం అంటే మన ఇంటి కింద ఉన్న మనకు తెలిసిన వాళ్ళు కూడా ఓపెన్ చేయకపోయినా కూడా మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తే ఇది ఎందుకు తీసుకొచ్చారు, మేము రిటర్న్ తీసుకోము ఒకసారి ఇచ్చిన తర్వాత అని చెప్పడం జరుగుతుంది. అంటే అసలు ఏ ప్రోడక్ట్ మీద గ్యారంటీ అనేది లేదు. ఇంకా మనం పేస్ట్ మీద బ్యాక్ సైడ్ చూస్తే కోల్గేట్ వాటి మీద 5 సంవత్సరాల లోపల పిల్లలకి పెద్దల సమక్షంలోనే ఇవ్వండి, పెద్దలు లేకుండా పిల్లలకి పేస్ట్ డైరెక్ట్గా ఇవ్వద్దు అని మెన్షన్ చేసి ఉంటారు. అంటే దాని పర్పస్ ఏంది అంటే దాంట్లో ప్రాబ్లం ఉంది, వాళ్ళకి తెలియకుండా ఎక్కువ పేస్ట్ వేసుకున్నా దానివల్ల ప్రాబ్లం అవుతుంది, దగ్గరుండి బ్రష్ చేయించండి అని వాళ్ళే మెన్షన్ చేసి మనకి ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనం వెస్టేజ్లో చూస్తే కనుక ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద, ఇక్కడ ఎగ్జాంపుల్గా నీమ్ సోప్ అండి, ఇది మనకి 50 రూపాయలకి వస్తుంది మనకి సోప్ అనేది. దీని మీద ఏం రాస్తున్నారు, వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ లిమిటెడ్. అంటే ఇక్కడ 100% గ్యారంటీ ఇస్తున్నారు మన సోప్ మీద. దీని మీనింగ్ ఏంటంటే దీనివల్ల మీకు రియల్గా ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చి దానివల్ల ఎలర్జీ రావడం కానీ, ర్యాషెస్ రావడం కానీ, ఏదన్నా మీకు నెగిటివ్ రిజల్ట్ ఉంటే కనుక దీన్ని రీజన్గా చూపించి మన కంపెనీకి ఒక మెయిల్ పెట్టి స్టాక్ పాయింట్లోకి వెళ్ళి రిటర్న్ ఇస్తే వాళ్ళు రిటర్న్ తీసుకొని మన అమౌంట్ మనకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒక కంపెనీ సోప్ దగ్గర నుంచి కంపెనీలో ఉండే 450 రకాల ప్రోడక్ట్స్ మీద ఈ విధంగా గ్యారంటీ ఇచ్చిందంటే ప్రోడక్ట్ మీద ఎంత దమ్ముంటే గ్యారంటీ ఇస్తుంది. బయట ప్రోడక్ట్స్ ఆ విధంగా మనకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే ఆ ప్రోడక్ట్లో దమ్ము లేదు కాబట్టి వాళ్ళే ఆ విధంగా మెన్షన్ చేయట్లేదు. కానీ ఈరోజు మన ప్రోడక్ట్లో దమ్ము ఉంది కాబట్టి మంచి అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఈరోజు మనకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద 100% గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే డిస్కౌంట్ పరంగా జనరల్గా మన ఇంటి పక్కన ఉండే షాపుల్లో అయితే ఏ ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ ఉండదు. ఎంఆర్పి ఎంత ఉంటే అంత వాళ్ళు ఎంతకైనా తెచ్చుకొని మనకైతే ఎంఆర్పికే ఇస్తారు. అంటే బయట షాపుల్లో నో డిస్కౌంట్. ఓన్లీ డీమార్ట్ అయితే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్ లాంటివి ఒక 100 రూపాయలు ఉంది, 5% డిస్కౌంట్ ఇస్తారు. అంటే 100 రూపాయలు కాస్త మనకు 95 రూపాయలకి వస్తుంది. ఆ 5 రూపాయల డిస్కౌంట్ కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్ళి డీమార్ట్ వెతుక్కొని మరీ తెచ్చుకుంటాం, అంత తక్కువ డిస్కౌంట్ ఇచ్చినా కూడా. కానీ ఈరోజు మన వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్లకి ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ప్రోడక్ట్ మీద 10 to 20% లైఫ్ లాంగ్ డిస్కౌంట్. ఈరోజు మనం మెంబర్షిప్ తీసుకున్నా కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఇన్స్టెంట్గా ఎంఆర్పి మీద డిస్కౌంట్ అనేది 10 నుంచి 20% మనకి లైఫ్ లాంగ్ ఇవ్వడం జరుగుతుంది.
అలానే ఫ్రీ ప్రోడక్ట్ ఏమన్నా వస్తుందా ఫ్రీగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డీమార్ట్కి వెళ్తే మినిమం 3,000 బిల్లు రావు. ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా మినిమం 3,000 మ్యాక్సిమం 10,000 దాకా కూడా అయ్యే ఫ్యామిలీస్ ఉన్నాయి. అలా 3,000కి మనం కొన్నా కూడా తక్కువ అనుకుందాం. 3,000కి మనం కొన్నా కూడా వీళ్ళు 3,000 బిల్ చేశారే, వీళ్ళకి లగేజ్ బ్యాగ్ సరిపోవట్లేదు, ఇంకొక లగేజ్ బ్యాగ్ ఇద్దామనో, లేదంటే మన పక్కన పిల్లలు ఏడుస్తుంటే ఒక చాక్లెట్ తీసుకోండనో, ఏదన్నా మనకు ఫ్రీగా ఇస్తున్నారా? ఏ వస్తువు ముట్టుకున్నా స్కాన్ చేసి బిల్ చేయింది మనకి ఇవ్వరు, ఆఖరికి క్యారీ బ్యాగ్తో సహా. కానీ ఈరోజు మనకి వెస్టేజ్లో ఒక 1,000 రూపాయలకి కొంటే యావరేజ్గా ఒక 100 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నారు. ఈ నెలలో మనకు ఒక 850 రూపాయలకి కొంటే 82 రూపాయలు పేస్ట్ ఫ్రీ. అంటే అక్కడ 10% ఆఫ్ ది ఫ్రీ ప్రోడక్ట్ అనేది మనకి ఫ్రీగా ఇస్తున్నారు. అంటే అది కూడా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఫస్ట్ టైం ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత సెకండ్ మంత్ నుంచి మనకి ఫ్రీ ఆఫర్ అనేది ఉంటుంది. అలానే కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా మనం ఎన్ని సంవత్సరాలు మన ఇంటి పక్కన షాపుల్లో, డీమార్ట్లో, ఇప్పుడు కరోనా టైంలో కూడా డీమార్ట్లో ఏ టైంలో షాప్ తీస్తారో పోయి లైన్లో నిలబడి మరీ సామాన్లు తెచ్చుకున్నాం. అంత కరోనా లాంటి సిచ్యుయేషన్లో కూడా అయినా కూడా మనకి ఏమైనా సీనియారిటీ కన్సిడర్ చేయడం కానీ, వీళ్ళకి హెల్త్ బాగాలేదని కానీ, లేకపోతే ఏదైనా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని కానీ మనకి ఏదైనా ఫ్రీగా ఇవ్వడం కన్సిడర్ అయిందా? ఏముండదండి. మనం ఎప్పుడు వెళ్ళినా కూడా, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా కొత్తే ఫ్రెష్గానే వెళ్తాము, బిల్లు పే చేస్తాం, వస్తాం. కానీ ఈరోజు మన వెస్టేజ్లో 4 నెలల క్రమం తప్పకుండా మనం కన్సిస్టెన్సీలో ప్రోడక్ట్స్ తీసుకుంటే అది 60 PV 100 PV అని ఉంటుంది. దాని గురించి కంప్లీట్గా ఈరోజు క్లాసే అది మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఆ విధంగా మనం కన్సిస్టెన్సీలో ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకు 5వ నెలలో ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మనకి రిటర్న్ క్యాష్ బ్యాక్ ఏమన్నా వస్తుందా? ఇప్పుడు నువ్వు 5,000 పే చేసావు కదా, నీకు రిటర్న్ ఏమన్నా ఒక 200 ఇస్తానో 100 ఇస్తానో ఎంతో కొంత మనకి ఇస్తున్నారా? ఏం లేదండి. బయట క్యాష్ బ్యాక్ అనేది ఏముండదు. మన డీమార్ట్ ఏ షాపింగ్ మాల్ తీసుకున్నా కూడా రిటర్న్ క్యాష్ బ్యాక్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, ఫ్రీ ప్రోడక్ట్ కానీ ఇవేవి ఉండవు. కానీ మన వెస్టేజ్లో ఈరోజు 5 to 16%, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 5%లో ఉంటారు. మ్యాక్సిమం అంటే 16%, 5 to 16% ఎవరి లెవెల్ వాళ్ళని క్యాలిక్యులేట్ చేసి ప్రతి నెల 10వ తేదీ మనకి శాలరీ రూపంలో వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే బయట గ్యారంటీ లేదు, మన వెస్టేజ్లో 100% గ్యారంటీ ఉంది. ఇంకా కాస్ట్ పరంగా చూసుకుంటే బయట డిస్కౌంట్ డీమార్ట్లో ఒక 5% వచ్చినా 100 రూపాయల పేస్ట్ మనకు 95 రూపాయలకి వస్తుంది. 5% డిస్కౌంట్ పోతే ఇంకా ఫ్రీ ప్రోడక్ట్ లేదు, కన్సిస్టెన్సీ లేదు, క్యాష్ బ్యాక్ లేదు. ఇప్పుడు వెస్టేజ్లో మనం 120 రూపాయలు అనుకున్నాం ఎంఆర్పి. ఇక్కడ మనం డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ప్రోడక్ట్ మీద 40% డిస్కౌంట్ వస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ 20, 10 ఇది ఇంకా కన్సిస్టెన్సీది, క్యాష్ బ్యాక్ది కన్సిడర్ చేసుకుంటే 40% కంటే కూడా ఎక్కువే మనకు రిటర్న్స్ రావడం జరుగుతుంది. అంటే ఎంఆర్పి 120 రూపాయలు ఉండేది మనకి 40% అంటే 42 రూపాయలు పోతుంది. అంటే మనకి 78 రూపాయలకే వస్తుంది. ఇక్కడ 100 రూపాయలు మనకు 95 రూపాయలు పే చేసి మనం లైన్లో నిలబడి తెచ్చుకుంటే వెస్టేజ్ది ఈరోజు గ్యారంటీ ఉండే ప్రోడక్ట్, ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఇంటర్నేషనల్ వైడ్ మన కంపెనీ ఉంది కాబట్టి ఇండియన్ కంపెనీ, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, కెమికల్ ఫ్రీ, న్యాచురల్, క్వాలిటీ పరంగా నెంబర్ 1 క్వాలిటీ. ఇన్ని బెనిఫిట్స్ ఉండే మన వెస్టేజ్ ప్రోడక్ట్ మనకి 120 రూపాయలు ఎంఆర్పి ఉండేది 72 రూపాయలకే రావడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మన ప్రోడక్ట్స్ ఎక్కడ తీసుకోవాలి? జనరల్గా బయట కాస్ట్ ఎక్కువ అని అదే రీజన్ వస్తుంది. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉండే బెనిఫిట్లన్నీ మనం తీసుకోగలిగితే మనకు ప్రోడక్ట్ మీద చాలా అంటే చాలా కాస్ట్ తగ్గుతుంది. 95 రూపాయలు ఎక్కడ, 72 రూపాయలు ఎక్కడ? దాని క్వాలిటీ ఎక్కడ, దీని క్వాలిటీ ఎక్కడ? డిఫరెన్స్ చూడండి. ఈరోజు మనం ఈ డిఫరెన్స్ని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనం ఎవరికైతే బిజినెస్ని ప్రమోట్ చేస్తామో, ప్రోడక్ట్ యూజర్కి కానీ ఎవరికైనా కూడా హ్యాపీగా వాళ్ళు ప్రోడక్ట్స్ తీసుకొని ముందుకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రోడక్ట్స్ తీసుకోవడానికి ది బెస్ట్ వెస్టేజ్ తీసుకోవచ్చా? ఎందుకంటే కాస్ట్ పరంగా, క్వాలిటీ పరంగా, గ్యారంటీ పరంగా అన్ని వెస్టేజ్లోనే బెస్ట్. అప్పుడు ప్రోడక్ట్స్ తీసుకోవడానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటుందా? ఎవరైనా హ్యాపీగా తీసుకోవడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు బిజినెస్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు ప్రోడక్ట్ నచ్చిన తర్వాత నెక్స్ట్ బిజినెస్, ఫస్ట్ ప్రోడక్ట్ క్వాలిటీ చూసాం, నెక్స్ట్ కాస్ట్ చూసాం, ఓకే అనిపించింది. నెక్స్ట్ బిజినెస్ గురించి మనకున్న ఫ్రీ టైంలో, ఇప్పుడు నేను బీటెక్ చదువుకున్నా, ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటుంటా, వాళ్ళు ఉదయం 8 గంటలకు స్కూల్కి వెళ్ళిపోతారు, 3:30కి వస్తారు. అంటే నాకు మార్నింగ్ 9:30 to 3 వరకు టైం ఉంటుంది, ఫ్రీ టైం. ఆ టైంలోనే నేను డ్యూటీకి వస్తాను. నాకు ఏదైనా డ్యూటీ ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా? ఒక 5,000 శాలరీ కానివ్వండి, ఎక్కువ శాలరీ లేకపోయినా మనకున్న ఫ్రీ టైంలో డ్యూటీ చేసుకుంటా అంటే మనకి ఎవరైనా జాబ్ ఇస్తారా? ఎక్కడ అవకాశం ఉండదండి. కానీ ఈరోజు మనకి వెస్టేజ్లో మనం ఏదైతే ప్రోడక్ట్ వాడామో, క్వాలిటీ బాగుందో, కాస్ట్ ఏ విధంగా తగ్గించుకున్నామో అదే రిజల్ట్ని మనం ఏదైతే అబ్జర్వ్ చేసామో దాని రిజల్ట్నే షేర్ చేసి ఈరోజు మనకి 3 generations వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది.
అది కూడా కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, 3 తరాల వరకు. ఇన్కమ్ కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్ 3 తరాల వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకున్న ఫ్రీ టైంలో మనం ఉన్న దగ్గరే మనం ఎక్కడుంటే అక్కడ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది వెస్టేజ్లో. ఆ విధంగా బిజినెస్ ప్లాన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా ఎక్కడుండైనా బిజినెస్ చేసుకునే అవకాశం మనకున్న టైంలో అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్లోనే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు కంపెనీ కాస్ట్ పరంగా చూసాము, ప్రోడక్ట్లు బెస్టా కాదా అని చూసాము, బిజినెస్ పరంగా చూసాము. అసలు ఏ విధంగా కాస్ట్ తగ్గుతుంది, ఇది ఏ విధంగా మనకు వర్తిస్తుంది అంటే, జనరల్గా మన కంపెనీలో ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటరు జస్ట్ ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే మినిమం 30 పాయింట్స్ తీసుకోవాలి. అంటే పీవీ అంటే మనకి పాయింట్ వాల్యూమ్ అంటారు. ఇక్కడ 1000 రూపీస్ నుంచి 1500 వరకు తీసుకుంటే ప్రోడక్ట్ని బట్టి మనకు ఆ 30 పాయింట్స్ రావడం జరుగుతుంది. జనరల్గా మనకు 100 రూపాయలకి కొంటే 3 పాయింట్లు వస్తాయి. ఆ విధంగా 1000 రూపాయలకి యావరేజ్గా 30 పాయింట్ల వరకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఐడి యాక్టివేషన్ అనేది అవుతుంది. ఆ ఐడి యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అనేది చూస్తే ఇక్కడ మనకి ఎంఆర్పి మీద దాదాపుగా 30% డిస్కౌంట్ వస్తుంది. అది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 1000 నుంచి 1500 వరకు కొనుక్కున్నా కూడా అది ఏ విధంగానో చూద్దాం. మనకి ఫస్ట్ ఇక్కడ రేషనల్ ప్రాఫిట్ అంటే సేవింగ్స్ అండ్ కన్జంప్షన్. ఎంఆర్పి మీద డిస్కౌంట్ అనేది 10 to 20% ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఎంఆర్పి 120 ఉంది ఒక పేస్ట్. అది డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనకు 100 రూపీస్కి వస్తుంది. అంటే అక్కడ మనకి ఇనిషియల్గా వచ్చే డిస్కౌంట్ 20 రూపీస్. అంటే ఎంఆర్పి మీద మనకి ఇమీడియట్గా మనం జాయిన్ అయిన వెంటనే మనకు ఎవరికైనా తగ్గేది. అదేవిధంగా మనం 1200కు చూసుకుంటే 1000 రూపాయలు మనం పే చేస్తాము అంటే ఇన్స్టెంట్గా మనకు అక్కడ 200 డిస్కౌంట్ వస్తుంది. అంటే 1000 రూపాయలు మనం కొంటే కనుక మనకు 100 రూపాయల దాకా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అది ప్రతి నెల 2 నుంచి 18 లోపల ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. 2 నుంచి 18 లోపల తీసుకుంటే ఒక 100 రూపాయల వరకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చే క్యాష్ బ్యాక్ ఆ 1000 రూపాయలకి కొన్న వాళ్ళకైనా కూడా 5% క్యాలిక్యులేట్ చేస్తే 27 రూపాయలు వస్తుంది. అంటే అక్కడ మనకు వచ్చే సేవింగ్ 327 రూపాయలు. అంటే ఇప్పుడు మనం 1000 రూపాయలు ఖర్చు పెడితే అక్కడ మనకు 327 రూపాయలు మనకే సేవింగ్స్ రూపంలో వస్తుంది. అంటే అక్కడ మనకు టోటల్ వచ్చే బెనిఫిట్ 30%. అంటే 327 రూపాయలు సేవ్ అవుతుంది. కాబట్టి మనకి యావరేజ్గా 30% సేవ్ అయినట్లు. ఆ విధంగా మనం చూసుకుంటే 100 రూపాయలు ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్ మనకి 70 రూపాయలకి వస్తుంది. ఇప్పుడు బయట 100 రూపాయలు మనం 95 రూపాయలు పే చేస్తున్నాం డీమార్ట్లో అయినా కూడా. ఈరోజు మనకు ఒక 1000 రూపాయలకు కొనే వాళ్ళకైనా కూడా మనకి యావరేజ్గా 30% డిస్కౌంట్ రూపంలో మనకు వస్తుంది. ఇక్కడ ఎంత డిస్కౌంట్ వస్తుందో చూడండి. ఇది ప్రతి ఒక్కరికి వచ్చేదండి, నేను చెప్పేది కాదు. మనం ప్రతి ఒక్కరికి విత్ క్యాలిక్యులేషన్ తోటి ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి 30% డిస్కౌంట్ అనేది కొత్తగా జాయిన్ అయ్యి 1000 నుంచి 1500 కొనుక్కునే వాళ్ళకైనా కూడా వచ్చే బెనిఫిట్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంటి, ఈ కన్సిస్టెన్సీ మనం ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి, క్రమం తప్పకుండా మనం 4 నెలలు 60 పాయింట్లకు కానీ 100 పాయింట్లకు కానీ మనం ఇంట్లోకి కావాల్సిన ఏ ప్రోడక్ట్స్ అయితే అవి 4 నెలలు వరుసగా తీసుకుంటే మనకు 5వ నెలలో ఫ్రీ ప్రోడక్ట్స్ రావడం జరుగుతుంది. దేనికైనా కూడా 100 పాయింట్ల దాంట్లో అయితే మనకి 2515 రూపాయలు వోచర్ రావడం జరుగుతుంది. 60 పాయింట్ల దాంట్లో అయితే 1250 రూపాయలు వోచర్ రావడం జరుగుతుంది. అసలు ఇది ఏ విధంగా తీసుకోవాలి, ఎలా ఎలిజిబుల్ అవుతామంటే, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు రెడ్ ఐడి వాళ్ళు ఉంటారు కదండి. అంటే లాస్ట్ మంత్ మనం మంత్ ఎండింగ్లో ఐడి వేసిన వాళ్ళు కానీ ఈ మంత్ స్టార్టింగ్లో ఐడి వేసిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా రెడ్ టైం ఫస్ట్ ఐడి యాక్టివేషన్ చేసుకునే వాళ్ళు ఒకే ఇన్వాయిస్లో అది ఎప్పుడైనా తీసుకోవచ్చు. 2 నుంచి 14 అనేం లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు నెలలో. ఒకే బిల్లులో 60 పాయింట్లు కానీ 100 పాయింట్లు కానీ 2-3 బిల్లులుగా చేయొద్దు. ఒకే బిల్లులో ఆ కన్సిస్టెన్సీ మనం ఎలిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ మంత్ కన్సిస్టెన్సీ ఒకే బిల్లో చేయాల్సి ఉంటుంది. అదే ఓల్డ్ వాళ్ళు ఆల్రెడీ సీనియర్స్ లాస్ట్ మంత్ ఐడి యాక్టివేషన్ అయిన వాళ్ళైనా కూడా 2 నుంచి 14 లోపల 2-3 ఇన్వాయిస్లు అయినా చేసుకోవచ్చు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఒకే ఇన్వాయిస్లో చేయాలి. కొంచెం పాత వాళ్ళు అయితే కనుక 2-3 బిల్లులు అయినా కూడా 2 నుంచి 14వ తేదీ లోపల మనకు 60 పాయింట్స్ మన సెల్ఫ్లో తీసుకున్నామా లేదా, 100 పాయింట్లు తీసుకున్నామా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 నుంచి 14 లోపల పాత వాళ్ళు కంప్లీట్ చేయాలి. 2-3 బిల్లులు అయినా, కొత్త వాళ్ళు ఏ డేట్లో అయినా కంప్లీట్ చేయొచ్చు, కానీ ఒకే బిల్లులో కంప్లీట్ చేయాలి. ఇది డిఫరెన్స్ అండి. ఈ పాయింట్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ది 60 పాయింట్స్ కన్సిస్టెన్సీ అంటే ఏంది, దీంట్లో ఏ విధంగా బెనిఫిట్ ఉంటుందంటే 60 పాయింట్ల కన్సిస్టెన్సీలో అయినా కూడా మనకి ప్రోడక్ట్ మీద ఎంఆర్పి మీద దాదాపుగా 50% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అది ఏ విధంగా వస్తుంది,
ఇక్కడ 4 నెలలు వరుసగా మనం 60 పాయింట్లకు తీసుకోవాలంటే మనకి యావరేజ్గా 2000 నుంచి 2500 దాకా ఖర్చు అవుతుంది. అంటే మనకు 60 పాయింట్లు వస్తాయి. మినిమం ఒక చిన్న ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ అయినా కూడా మన వెస్టేజ్లో ప్రోడక్ట్స్, అవసరమైన ప్రోడక్ట్స్ 60 పాయింట్లకి మనం సింపుల్గా తీసుకోవచ్చు ప్రోడక్ట్స్ చూసుకుంటే కనుక. ఆ విధంగా 4 నెలలు క్రమం తప్పకుండా తీసుకుంటే మనకు 5వ నెలలో ₹1250 వాల్యూ చేసే ప్రోడక్ట్ వోచర్, అంటే కంపెనీ సెలెక్టెడ్ ఐటమ్స్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ 60 పాయింట్ల కన్సిస్టెన్సీలో కూడా మనకి ప్రోడక్ట్ మీద దాదాపుగా 50% డిస్కౌంట్ అనేది వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది, ఎక్కడ ఏది కన్సిడర్ చేస్తారని చూస్తే కనుక ఇక్కడ ఎంఆర్పి మనకి 2400, అంటే 2000 నుంచి 2500 అన్నాం కదా. ఎంఆర్పి పరంగా చూస్తే 2000. అక్కడ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ ఇనిషియల్గా 2000, అంటే అక్కడ మనకు వచ్చే సేవింగ్ 400 ఫస్ట్. నెక్స్ట్ ఫ్రీ ప్రోడక్ట్ కింద 2000కి మనం కొన్నందుకు 200 ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. క్యాష్ బ్యాక్ 2000కి ₹54, అంటే అక్కడ మనకి ₹654 బెనిఫిట్ వస్తుంది ఫస్ట్ మంత్లో. ఆ విధంగా 4 నెలలు చూసుకుంటే 2416. 5వ నెలలకు మనకి ఫ్రీగా 1250 వోచర్ వస్తుందన్నాం కదా. దాన్ని ఎంఆర్పి పరంగా మనం చూస్తే 1500, అంటే అక్కడ మనకు టోటల్గా వచ్చే సేవింగ్ 3916. 4 నెలలు మనం ఖర్చు చేసేది 2000 లెక్కన 8000 అయితే మనకి వచ్చే సేవింగ్ అనేది 3916. అంటే అక్కడ మనకి యాక్చువల్గా పడే కాస్ట్ ₹4084. 8000 మనం ఖర్చు చేస్తే 4000 రిటర్న్స్ మనకే వచ్చి 4000 మాత్రమే మనం ప్రోడక్ట్స్కి పే చేసినట్టు. అంటే అక్కడ మనకి ఎంఆర్పి మీద 50% డిస్కౌంట్ అనేది వచ్చింది కదా, హాఫ్ కాస్టే మనకి యాక్చువల్గా పడేది. ఈ విధంగా 60 పాయింట్స్ కన్సిస్టెన్సీలో మనం ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా మనకి ఎంఆర్పి మీద 50% అనేది సేవింగ్స్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 100 PV కన్సిస్టెన్సీ చూద్దాము. ఇక్కడ కూడా దీనికి కూడా సేమ్ అండి. 100 పాయింట్లకి 4 నెలలు క్రమం తప్పకుండా 2 నుంచి 14 లోపల మనం తీసుకుంటే 5వ నెలలో మనకి ₹2515 వాల్యూ చేసే ప్రోడక్ట్ వోచర్ అనేది మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. 4 నెలలు మనం క్రమం తప్పకుండా తీసుకున్నందుకు వరుసగా. అయితే ఈ 2500 దానికి 1250 దాంట్లో ఏంటంటే కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ 2 కిట్స్ మాదిరిగా ఉంటాయి. ఏ, బి అని 2 ఆప్షన్స్. ఆ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం మనకి ఇస్తారు. ₹1250 వాల్యూ చేస్తాయి అవి. అలా కంపెనీ సెలెక్టెడ్ ఐటమ్స్ ఉంటాయి. కానీ ఈ 2515 దాంట్లో మనకు నచ్చిన ఏ ప్రోడక్ట్స్ అయినా ₹2515 వాల్యూ చేసేవి ఏ ప్రోడక్ట్స్ కావాలంటే అవి, బ్యూటీకి కావాలన్నా, ఇంట్లోకి కావాలన్నా, అగ్రికి కావాలన్నా, హెల్త్కి కావాలన్నా, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇలా ₹2515కి మనం తీసుకుంటే మనకే బెనిఫిట్. ఈ విధంగా 4 నెలలు క్రమం తప్పకుండా మనం తీసుకున్నందుకు 5వ నెలలో మనకి ఫ్రీగా వోచర్ వస్తుంది కదా. ఆ వోచరు ఎంఆర్పి పరంగా చూసుకుంటే మనకి ₹3000 వాల్యూ చేసేది, అంటే 3000 దాకా మనకు బెనిఫిట్ తీసుకుంటాం 5వ నెలలో. 4 నెలలు వరుసగా తీసుకున్నందుకు. ఇది ఏ విధంగా తగ్గుతుంది, దీనికి కూడా సేమ్ అండి. ఎంఆర్పి మీద డిస్కౌంట్ వస్తుంది, అలానే ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఒక నెలలో మనకు వచ్చే బెనిఫిట్ 994. అలా ఆ విధంగా 4 నెలలు చూసుకుంటే 3976. మనకు 5వ నెలలో వచ్చే ఫ్రీ ప్రోడక్ట్ అనేది 3000 ఎంఆర్పి డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో, అంటే మనం పే చేసే మనీ రూపంలో అయితే 2515. అదే ఎంఆర్పి పరంగా 3000 అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చే టోటల్ సేవింగ్ 6976. ఇక్కడ మనం పే చేసేది 3500 లెక్కన 4 నెలలు పే చేస్తే 14000 మనకు. కానీ ఇక్కడ 4 నెలల మొత్తం మీద మనకు కంపెనీ ఇచ్చే సేవింగ్స్ అనేది 6976. అంటే యాక్చువల్గా మనకు పడేది ₹7024. అంటే మనకి మనం పే చేసే దాంట్లో సగం రిటర్న్స్ మనకే వస్తున్నాయి కదా. ఈ విధంగా మనకి ఎంఆర్పి ధర మీద 50% డిస్కౌంట్, అంటే ఈ విధంగా కంపెనీ ఇచ్చే బెనిఫిట్లను యూజ్ చేసుకుంటే ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్, 5వ నెలలో వోచరు, ఇవి 3 బెనిఫిట్లు మనం యూజ్ చేసుకుంటే మనకి ఎంఆర్పి ధర మీద దాదాపుగా 50% తగ్గుతుంది. అదే 60 పాయింట్ల కన్సిస్టెన్సీ యూజ్ చేసుకో, లేదు మేము 100 పాయింట్లకు యూజ్ చేసుకుంటామన్నా యూజ్ చేసుకోవచ్చు. 100 పాయింట్లకు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 60 పాయింట్ల దాంట్లో కంపెనీ సెలెక్టెడ్ ఐటమ్స్ ఉంటాయి. అవి మనకి ఇంట్లోకి అవసరం ఉన్నా లేకున్నా తీసుకోవాలి, ఎందుకంటే కంపెనీ అవే సెలెక్ట్ చేసి మనకి ఇస్తుంది కాబట్టి. కానీ 100 పాయింట్స్ దాంట్లో మనకి ఏవి కావాలంటే అవి, ఇప్పుడు ఆయిల్ క్యాన్స్ ఒక 4 ఇస్తారు, ఇంట్లోకి ఇంకేమైనా కావాల్సిన రిమైనింగ్ ప్రోడక్ట్స్ తెచ్చుకోవచ్చు. అలా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కాబట్టి 100 PV కన్సిస్టెన్సీని మనం చేసుకుంటే ఈజీగా మనం ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ ఆరోగ్యానికి వాడుకోవచ్చు. లేదు
అన్ని ప్రోడక్ట్స్ నేను ఏం చేసుకుంటాను అనుకుంటే, మనం ఏదన్నా ఎవరికైనా ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయాలన్నా మనకు తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, లేకపోతే ఎవరికైనా బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఒక డిష్ వాష్ కానీ, ఫ్లోర్ క్లీనర్ కానీ అలా షేర్ చేయొచ్చు. ఆ విధంగా కూడా మనం 100 పీవీ కన్సిస్టెన్సీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అసలు వెస్టేజ్లో ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి, మేము ఏం వాడుకోవాలి, దీంట్లో ఏమీ ఉండవు కదా అని కొంతమంది మన దగ్గర అంటుంటారు. ఇక్కడ మనం చూస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయినా కూడా మినిమం ఒక నెలకు అయ్యే ఖర్చు టూత్ పేస్టులు 2, డిష్ వాష్ 1, సోప్స్ 4, షాంపూ 1, హెయిర్ ఆయిల్ 2, బ్రష్, అలానే కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, బాడీ పౌడరు, షేవింగ్ క్రీము, హ్యాండ్ వాషు, శానిటైజర్, సర్ఫ్, డిటర్జెంట్, టీ పౌడరు, టాయిలెట్ క్లీనరు, కాఫీ పౌడరు, ఫెయిర్నెస్ క్రీమ్. అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా నిద్ర లేచినప్పటి నుంచి వాడే వాళ్ళ ఇంట్లో ఆ నెలకి కావాల్సిన నిత్యావసరాలు ఇవి. లగ్జరీకి పోకపోయినా మినిమం కావాల్సిన నీడ్స్ ఇవి లేనిది మనం జరగదనుకో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమి రాయలేదు, కామన్గా మన ఇంట్లోకి ఏదైతే వాడుకుంటామో అవే ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే బయట ఒక నెలకు కావాల్సిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయ్యే ఖర్చు 3400. ఎందుకంటే మనం బయట ఎంఆర్పీనే పే చేస్తాం కాబట్టి 3400 మనకు అయ్యే ఖర్చు. కానీ ఈరోజు వెస్టేజ్లో సేమ్ ప్రోడక్ట్స్ అవే చూస్తే కనుక మనకి ఎంఆర్పి పరంగా 4315 అవుతుంది. అంటే దానికి దీనికి డిఫరెన్స్ అనేది అక్కడ 700 ఉంది. ఇక్కడ మనం చూస్తే డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో ఎంఆర్పి మీద డిస్కౌంట్, మన వెస్టేజ్లో డిస్కౌంట్ ఉంటుంది కదా ఫస్ట్, ఆ డిస్కౌంట్ రూపంలో చూస్తే 3800 అవుతుంది. అంటే ఇన్స్టెంట్గా మనకు అక్కడ 500 సేవ్ అవుతుంది. అక్కడ ఫస్ట్ బెనిఫిట్ యూజ్ చేసుకుంటేనే. నెక్స్ట్ మనకు వచ్చే క్యాష్ బ్యాక్, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైనా కూడా 100 పాయింట్స్ వస్తాయి మనకి. 3800 అంటే 100 పాయింట్స్కి మనకు వచ్చామంటే మనం కన్సిస్టెన్సీకి ఎలిజిబుల్ అవుతాము, ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ అనేది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైనా కూడా 90 రూపాయలు రావడం జరుగుతుంది. అదే డిస్ట్రిబ్యూటర్ 16%లో వాళ్ళకైతే 198 రూపీస్ రావడం జరుగుతుంది. అక్కడ మనకు కొంత డిస్కౌంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్రీ ప్రోడక్ట్ చూస్తే కనుక 3800కి మనం తీసుకున్నందుకు 350 రూపాయల దాకా మనకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అంటే అక్కడ మనకు ఆ బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్లో 4 నెలలు క్రమం తప్పకుండా మనం ప్రోడక్ట్స్ తీసుకున్నందుకు 5వ నెలలో మనకు ఫ్రీ వోచర్ వస్తుంది 100 పాయింట్ల కన్సిస్టెన్సీలో. అది ఒక నెల క్యాలిక్యులేట్ చేసుకుంటే 625 రూపాయలు. అంటే అక్కడ మనకు ఒక డిస్ట్రిబ్యూటర్కైనా లేకపోతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైనా డైరెక్టర్కైనా ఉండే డిఫరెన్స్ ఒక 100 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 5%లో ఉంటారు, డైరెక్టర్ అనేవాళ్ళు 16%లో ఉంటారు. ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 5%లో ఉండే వాళ్ళైనా కూడా మనం కన్సిస్టెన్సీ ఆఫర్ని యూజ్ చేసుకుంటే ఒక నెలకు కావాల్సిన నిత్యావసరాలు మనకు 2800కే వస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే డైరెక్టర్ లెవెల్లో ఉండే వాళ్ళకి 2700కి వస్తున్నాయి. అంటే దాదాపుగా ఎంఆర్పి మీద ఇక్కడ 4315 మనకి ఎంఆర్పి అవుతుంది కదా, దాని మీద అప్రాక్సిమేట్లీగా 50% వరకు మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. ఈ విధంగా మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, మేము ఏం వాడుకోవాలి, మాకు అంత ఖర్చు ఉండదు కదా అనుకుంటారు. కానీ వెస్టేజ్లో ఉండే ప్రోడక్ట్స్ గురించి తెలుసుకొని ఏది దేనికి వాడతారో కనుక్కొని మనం తీసుకుంటే కనుక మనకి డెఫినెట్లీ ఏమేమి వాడాలో అర్థమైతే ఆ ప్రోడక్ట్స్ అనేది తీసుకోవచ్చు. ఈరోజు మేము కన్సిస్టెన్సీ ఆఫర్లో అసలు ఏం తీసుకోవాలి, అసలు ఎలా యూజ్ చేసుకోవాలన్నా కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఏదైనా హెల్త్ ప్రోడక్ట్స్ వాడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఒక నెల హెల్త్కి సంబంధించి తీసుకోవచ్చు. మన ఇంట్లో పెద్దవాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళకి ఒక నెల వ్యవసాయానికి సంబంధించి తీసుకోవచ్చు. ఒక నెల మనకి ఏదన్నా బ్యూటీకి కావాలన్నా, ఇంట్లో పర్సనల్ కేర్ ఏమైనా కావాలన్నా అవి తీసుకోవచ్చు. ఇంకొక నెల హోమ్ కేర్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటే 4 నెలలైనా విడివిడిగా అయినా ఇలా అయినా తీసుకోవచ్చు. లేదంటే మాది చిన్న ఫ్యామిలీ, మాకు అసలు 100 పీవీ అవసరం లేదంటే 60 పాయింట్లకి మనం తీసుకోవచ్చు. మినిమం బేసిక్ నీడ్స్ తీసుకున్నా కూడా మనకి 60 పాయింట్లు రావడం జరుగుతుంది. లేదు మాకు 100 పీవీ బాగా నచ్చింది, ఈ బెనిఫిట్ని మేము తీసుకుంటామంటే ఈరోజు 100 పీవీలో కూడా మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ తీసుకొని ఇప్పుడు డిష్ వాషులు 2, ఫ్లోర్ క్లీనర్ 2, అన్నీ మినిమం బేసిక్గా వాడేవి 2 ఆయిల్ క్యాన్లు అలా తీసుకొని కూడా మనకు తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేయొచ్చు. ఆ విధంగా ప్రోడక్ట్ని పరిచయం చేసి ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చిన తర్వాత వాళ్ళకి ఐడి వేసుకోవడం వల్ల ఉన్న బెనిఫిట్లు చెప్పి ఆ విధంగా కూడా మనం వాళ్ళని వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. మన వెస్టేజ్ ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ క్వాలిటీ అర్థమైతే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. ఈ విధంగా మనం 100 పీవీ అనేది తీసుకుంటే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంఆర్పి పరంగా 50% వరకు మనకి డిస్కౌంట్ వస్తుంది. ఇంకా మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. లేదంటే మినిమం 60 పీవీ అయినా తీసుకున్నా కూడా మనకి ఎంఆర్పి మీద 50% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ని యూజ్ చేసుకొని
కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఎందుకంటే కంపెనీ మన కోసమే పెట్టింది. ఒక కన్సిస్టెన్సీ అనేదే ఎందుకు పెట్టిందంటే క్రమం తప్పకుండా వీళ్ళకి ఈ టైం నుంచి ఈ టైం దాకా ప్రోడక్ట్ కొనేది అలవాటు ఉంటుంది. ఈ విధంగా ఆఫర్ పెడితే అయినా కూడా ఇన్ టైంలో తీసుకుంటారు అని మనకి టైం అనేది మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ లీడర్లో డిసిప్లిన్ అనేది అక్కడే కనిపిస్తుంది. కంపెనీ మనకి రూల్ పెట్టడంలోనే ఆ విధంగా డిసిప్లిన్ ఉండాలి. వర్క్ విషయంలో కూడా మనకు కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఏదైనా కూడా కన్సిస్టెన్సీలో మనం ప్రోడక్ట్స్ తీసుకుంటా కన్సిస్టెన్సీగా మనం వర్క్ చేస్తే డెఫినెట్లీ మంచి సక్సెస్ తీసుకోవచ్చు ప్రతి ఒక్కరం కూడా. ఈరోజు మన కన్సిస్టెన్సీ ఆఫర్లో 50% కాస్ట్ తగ్గించుకోవడమే కాదు, ఇండియన్ కంపెనీ ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేసే ప్రోడక్ట్స్ మనం తక్కువ కాస్ట్కే తీసుకుంటున్నాం. ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ, న్యాచురల్, ది బెస్ట్ అని చెప్పవచ్చు ప్రోడక్ట్ క్వాలిటీ. ఎందుకంటే అది వాడిన వాళ్ళకే దాని క్వాలిటీ తెలుస్తుంది, బయట దానికి దీనికి డిఫరెన్స్ అనేది. ఆ విధంగా మనం ప్రోడక్ట్ క్వాలిటీని ప్రమోట్ చేస్తూ మన టీంలో నెంబర్ ఆఫ్ లీడర్స్ని పెంచుకుంటూ ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ తీసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకొని మీటింగ్కి వచ్చిన వాళ్ళు మీటింగ్కి రాని వాళ్ళకి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మెయిన్గా దాని ఇంపార్టెన్స్ చెప్పి, జాయిన్ అయిన వాళ్ళని ప్రతి ఒక్కరికి 100 PVకి ఖచ్చితంగా కొన్నాను ఎవరికి చెప్పొద్దు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైనా కూడా ఇలా మినిమం 30 పాయింట్లకు ఐడి యాక్టివేషన్ అవుతుంది. ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీ ఆఫర్లో తీసుకుంటే ఈ విధంగా బెనిఫిట్ ఉంటుంది. మీకు ఎలా అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. కంపెనీ ఇచ్చే ఆఫర్ తీసుకోవాలంటే ఈ విధంగా ఉంటుంది అని జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, లేదు అంటే మినిమం ఫస్ట్ చూస్తామన్న వాళ్ళు చూస్తారు. ఈ విధంగా మనం ఎవరికైనా కూడా కన్సిస్టెన్సీ ఆఫర్ని ప్రమోట్ చేసి ఎంఆర్పీ ధర మీద దాదాపుగా 50% వరకు డిస్కౌంట్ తీసుకొని కంపెనీ ఇచ్చే బెనిఫిట్లను తీసుకొని కాస్ట్ విధంగా తగ్గించుకోవచ్చు. అలానే కెమికల్ లేని ప్రోడక్ట్లు వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని పెంచుకుంటూ, ఇప్పుడు మన పెద్దలతో పోలిస్తే జనరల్గా మనకు ఆరోగ్యం తక్కువైంది. ఎందుకంటే కెమికల్ ప్రోడక్ట్స్ వాడి కల్తీ అవ్వడం వల్ల. ఈరోజు ఆ కల్తీ లేని ప్రోడక్ట్స్ న్యాచురల్ ప్రోడక్ట్స్, అలా న్యాచురల్ ప్రోడక్ట్స్ మనం వాడుకొని మనం ఆరోగ్యం తీసుకుంటూ ఆరోగ్యంతో పాటు ఆదాయం తీసుకోవాలి. ఈరోజు మనం ఇంట్లో వెజిటేబుల్ ప్రోడక్ట్స్ వాడుతున్నామంటే ఫస్ట్ మనం ఆరోగ్యం తీసుకుంటాం, నెక్స్ట్ మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలా ఆరోగ్యం విలువ కట్టలేంది. ఎందుకంటే ఆరోగ్యం పాడైతే అన్నిట్లో కూడా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే ఆదాయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని మంచి వెజిటేబుల్స్ ప్రోడక్ట్స్ వాడుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఆదాయం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని అర్థం చేసుకొని ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా తీసుకొని, ఇంకా మీ అప్లైనర్స్కి ఏదైనా డౌట్స్ ఉన్నా కాల్ చేసి, ఈరోజు మనకి ఫస్ట్ అంటే ఈ బిజినెస్ మంత్ ఈ రోజుతో క్లోజ్ అవుతుంది, జూన్ మంత్. రేపటి నుంచి మనకి సెకండ్ అంటే నెక్స్ట్ బిజినెస్ మంత్ మనకు స్టార్ట్ అవుతుంది, జూలై మంత్. రేపటి నుంచి మనకు కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క లీడర్ ఇనిషియేషన్ తీసుకొని లీడర్స్